బిఎన్ఎస్ సెక్షన్ 355 ఏం చెప్తుంది? మనకు తెలుసు, మన తెలంగాణలో మనం తెలంగాణ సంపాదించుకున్న తర్వాత ఇంత ముందుకున్నటువంటి వైన్ షాపుల కంటే ఇప్పుడు డబుల్ వైన్ షాపులు అయిపోయినాయి, అది అందరికీ తెలుసు. సో ఏది ఏమైనప్పటికీ చాలామంది మద్యం మత్తులో చాలామందికి చికాకు కల్పిస్తుంటారు. ప్రవేశించరాని ప్లేసులకి ప్రవేశించేసి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంటారు. ఇలా ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే మాత్రం వాళ్ళకి జైలు శిక్ష, అలాగే 1000 రూపాయల వరకు జరిమానా కూడా విధిస్తారు. బిఎన్ఎస్ సెక్షన్ 355 ప్రకారం ఇది అందరికీ చేరవేయండి. ఎందుకంటే మన తెలంగాణలో దరిద్రం ఏంటంటే చదువుకునే స్కూళ్ళు దూరం వెళ్ళిపోయినాయి, చేతులకి మొక్కాల్సిన గుళ్ళు దూరం అయిపోయినాయి, మనకి ఊరవతలకు వెళ్ళిపోయినాయి. హెల్త్ ఖరాబ్ చేసుకోవడానికి ఉపయోగపడే ఈ వైన్ షాపులు మాత్రం మన అపార్ట్మెంట్ పక్కనో లేకపోతే పక్క సందులోనో లేకపోతే ఈ చౌరస్తాలో మాత్రం బాగా తయారైపోయినాయి బార్ అండ్ రెస్టారెంట్లు కానీ వైన్ షాపులు కానీ. ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని చెప్పవచ్చు, ప్రభుత్వం యొక్క చేతగంతనం అనవచ్చు, ప్రభుత్వం యొక్క దురుద్దేశపూర్వకమైన కుట్రను కూడా చెప్పొచ్చు ఒక రకంగా. ఈ మందు తాగి 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 ఇంటి పెద్ద చచ్చిపోతే వైఫ్కి 1000 రూపాయలు వితంతులకు సహాయం చేస్తున్నామని చెప్పేసి, ఒక వితంతు పెన్షన్ అని చెప్పేసి 1000 రూపాయలు ఇస్తారు. అసలు వైన్ షాపులో క్లోజ్ చేస్తే వాడు ఇంకెంతో సంపాదిస్తాడు కదా. 1000 రూపాయలు కాదు, వాడు 10,000 సంపాదిస్తాడు, లేకపోతే 20,000 సంపాదిస్తాడు. వాళ్ళ కుటుంబం, భార్య, పిల్లలు అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, మంచి చర్యలకు పాల్పడాలి. సో ఈ వీడియో కూడా అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అడ్వకేట్ రమేష్ మిట్ల ముదిరాజ్. థ్యాంక్ యూ.